అనుకునే దెయ్యాలకి నాకు ఏదో అటాచ్మెంట్ వచ్చినట్టుంది. ఎగ్జాక్ట్లీ. సో ఈ సినిమాతో అది మళ్ళీ మళ్ళీ ప్రూవ్ అవుద్ది కరెక్ట్ అని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మమ్మల్ని బ్లెస్ చేయడానికి వచ్చిన పెద్దలందరికీ అండ్ మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఫస్ట్ సడన్గా మైక్లో చేతిలో పెట్టారు, ఏం మాట్లాడాలో తెలియట్లేదు. బట్ యా, లవ్ మీ ఇఫ్ యూ డేర్ ఈ May 25th వస్తుంది థియేటర్స్లో. అంటే కొన్ని సినిమాలు థియేటర్లో మిస్ అయినా సరే ఓటీటీలో చూడొచ్చు, ఓకే అనిపిస్తుంది. బట్ ఇది అలాంటి సినిమా కాదు. బికాస్ పీసీ సార్ విజువల్స్ అండ్ కీరవాణి సార్ క్రియేట్ చేసిన మ్యాజిక్, ఈ రెండు థియేటర్లో మిస్ అవ్వకూడదు 100%. సో థియేటర్కి వెళ్ళి చూడండి. అండ్ ఇందులో అంటే ఈ మూవీ కోసం మేము చాలా చాలా కష్టపడ్డాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆశిష్ బ్రో ఈ సినిమా కోసం ప్రాణం పెట్టారు 100%. ఆయన 100% ఇచ్చారు. అండ్ వైషు చాలా చాలా బాగా చేసింది, పిచ్చ క్యూట్ ఉంది సినిమాలో, మిస్ అవ్వద్దు 100%. అంటే బేబీ కంటే కూడా క్యూట్ ఉంది, అందుకని చెప్తున్నాను. నేను చూశాను సినిమా, చాలా చాలా బాగా వచ్చింది. అంటే అందరూ చెప్తారు, మేము అలాగే చెప్తున్నాం. బికాస్ నేను మూవీ చూసాము, అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాం. చాలా చాలా బాగుంది, మీకు 100% నచ్చుతుంది. లవ్ స్టోరీ అండ్ అంటే కొత్త వాళ్ళతో ఇంత ఎక్స్పెరిమెంట్ చేయాలంటే అది రాజు సార్ మాత్రమే చేయగలరు. రాజు గారు థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంత మంచి ప్లాట్ఫామ్ నాలాంటి వాళ్ళకి కొత్తగా వచ్చిన వాళ్ళందరికీ ఇచ్చి బ్లెస్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ మా డైరెక్టర్ గారు అరుణ్ సార్, మీరు అడిగింది 100% ఇచ్చామని అనుకుంటున్నాను సార్. సో స్క్రీన్ మీద మ్యాజిక్ చూడటానికి వెయిట్ చేస్తున్నాను. అండ్ నాగా బ్రో, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. ఈ ప్రాజెక్ట్లోకి నేను రావడానికి కారణం మీరే బ్రో. అండ్ హన్షిత మేడం, హర్షిత్ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. అంటే ఈ సినిమాకి నేను వర్క్ చేసేటప్పుడు యాక్చువల్గా పుష్ప వచ్చింది, నాకు పుష్ప 2 వచ్చింది. బట్ డేట్స్ క్లాష్ అయ్యి నేను చేయలేకపోయాను. అప్పుడు చాలా బాధపడినప్పుడు చెప్పారు మీరు, పుష్ప 2 మిస్ అయ్యావు, పెద్ద ఆపర్చునిటీ. బట్ స్టిల్ ఈ సినిమాలో చాలా చాలా బాగా చేసావు, ఇది నీకు కెరియర్లో ఒక మైల్ స్టోన్గా ఉంటుందని. నిజంగా నన్ను నమ్మి ఈ క్యారెక్టర్ నాకు ఇచ్చినందుకు నిజంగా థ్యాంక్ యూ సో మచ్. సో అదే లవ్ మీ ఇఫ్ యూ డేర్ ఒక కొత్త కాన్సెప్ట్తో, ఒక గోస్ట్ లవ్తో అండ్ లవ్ ఎమోషన్స్ అన్నీ ఉంటాయి. వాట్ నాట్ ఒక మూవీలో, ఒక ప్రాపర్ మూవీలో ఏం కావాలో అన్నీ ఉంటాయి. సో ప్లీజ్ డూ వాచ్ లవ్ మీ ఇఫ్ యూ డేర్ ఈ 25th థియేటర్స్లో. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎంత చక్కగా మాట్లాడారు చూసారా, సడన్గా మైక్ ఇచ్చిన. థ్యాంక్ యూ. ఓకే, సో KLM ఫ్యాషన్ మాల్ కీప్ లవింగ్ మోర్ ప్రెజెన్స్ లవ్ మీ ఇఫ్ యూ డేర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ పవర్డ్ బై వాట్సాప్ మీడియా అసోసియేట్స్ కాంబినేషన్లో మన ముందుకు రాబోతున్న డైరెక్టర్ రవికిరణ్ గారు ఇప్పుడు మాట్లాడతారు. అందరికీ నమస్కారం, ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ నమస్కారం. లవ్ మీ అనౌన్స్ అయినప్పటి నుంచే ఇంట్రెస్ట్ క్యాప్చర్ చేసింది. అరుణ్ కొత్త డైరెక్టర్, డెబ్యూ డైరెక్టర్. మనకి కీరవాణి గారు లాంటి లెజెండ్, పిసి శ్రీరామ్ గారు లాంటి లెజెండ్ దొరికారు, దిల్ రాజు గారు లాంటి ఫోర్స్ వెనకాల ఉంది. ఒక గ్రేట్ ఫ్యూజన్ బయటకు వస్తుంది అని ఆ రోజు నుంచి అనిపించింది. ఆ తర్వాత వచ్చిన కాంటెంట్ మొత్తం అది ప్రూవ్ చేసింది. తర్వాత ఆయన పుస్తకాలు రాశారు, సినిమాలకు సబ్ టైటిల్స్ రాశారు. నా మొదటి సినిమా నుంచి తెలుసు. ఈరోజు ఇంత మంచిగా ఈ సినిమా అందరి ముందుకు రావడం నాకు చాలా హ్యాపీ ఉంది. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ యూ అరుణ్. తర్వాత ఆశీష్ గారి గురించి మాట్లాడాలి. ఆయనతో ఉన్న చాలా తక్కువ పరిచయంలోనే తనకి ఎలాంటి సినిమాలు అంటే ఇష్టం, ఎలాంటి సినిమాలు ఫ్యూచర్లో చేయాలనుకుంటున్నారనే విషయం షేర్ చేసుకున్నారు. నాకు చాలా బాగా అనిపించింది. హీఈస్ లుకింగ్ అట్ అ వెరీ అంబిషియస్ ఫ్యూచర్. ఆయనకి ఇలాంటి మంచి కథలు ఇంకా తన దగ్గరికి వెళ్ళాలి, ఇంకా గొప్ప సినిమాలు చేయాలి అని అనుకుంటున్నాను. అండ్ వైష్ణవి గారు, బేబీ తర్వాత ఇది కూడా మీకు ఒక పెద్ద సక్సెస్ ఇవ్వాలని అనుకుంటున్నాను. టీం అందరికీ ఆల్ ది బెస్ట్. హర్షిత్ గారికి, హన్షిత గారికి అండ్ నాగా గారికి ఇది ఒక పెద్ద సక్సెస్ అవ్వాలి, ఖచ్చితంగా అవుతుంది. కాంటెంట్ చూస్తే నాకు తెలుస్తుంది. ఆల్ ది బెస్ట్ అందరికీ. థ్యాంక్ యూ. అలా చెప్పకూడదు, అదే సినిమా చేసిన వేరే ఆర్టిస్ట్ గురించి చెప్పకూడదు. ఇప్పుడు మన తెలుగు ఇండస్ట్రీలో ఎవరు చేస్తే బాగుంటుంది? ఇప్పుడున్న వాళ్ళు, ఇప్పుడు కానీ ఎవరైనా కానీ తెలుగు ఇండస్ట్రీలో ఎవరు చేస్తే బాగుంటుంది? ఇలా చేద్దాం సార్. ఇప్పుడు నాకు అర్థమైంది, చంద్రముఖి అన్నారంటే మీరు మన దివ్యవతిని లీడ్ తీసుకుని అడుగుంటారు. దివ్యవతి అందరికంటే తోపా? ఆమె టచ్ చేయలేరు, కానీ నేను నార్మల్గా కొన్ని క్వశ్చన్స్. మీరు ఇంతమందితో వర్క్ చేశారు కదా, పోనీ చంద్రముఖి అనే క్యారెక్టర్ పేరుని ఎవరికి ఇస్తారు? ఇప్పుడు తెలుగులో ప్రెసెంట్ ఉన్న హీరోయిన్స్ కా? ప్రెసెంట్ ఉన్న హీరోయిన్స్ కానీ ఒక్కరు పేరు చెప్తే వర్క్ చేసిన వాళ్ళైతే ఇంకా బెటర్ సార్. మీతో వర్క్ చేసిన వాళ్ళైతే ఇంకా బెటర్. మన బ్యానర్ లో చేసిన హీరోయిన్స్ లో. ఓకే, మీరు చేసిన ఈ 50 సినిమాస్ లో ఒక హీరోయిన్. హూ ఇస్ చంద్రముఖి?
టఫ్ క్వశ్చన్ అంటే టఫ్ క్వశ్చన్ ఇచ్చారు. తమన్నా. ఓకే, ఓకే. చంద్రముఖి తమన్నా. నెక్స్ట్ నాగవల్లి. నాగవల్లి అంటే వెంకటేష్ గారి సినిమా నాగవల్లి. అంటే నువ్వు ఇప్పుడు అన్ని దయ్యాలు భూతాలు ఎవరెవరు చేశారనేది నేను ప్రిపేర్ అవ్వాలి. దయ్యం క్యారెక్టర్ నేమ్స్ అడుగుతున్నారు. యా, మసూదా సార్. నన్ను దెయ్యాల గురించి అడగకుండా స్వరాల గురించి అడిగితే సార్ సరే సార్, మీరు ఈ సినిమా చూసారు, అన్ని చేశారు. దివ్యావతి గురించి కొన్ని పాయింట్స్ చెప్పండి సార్. దివ్యవతికి నేను ఒక నిక్ నేమ్ పెట్టాను, మన శ్రేయస్ మీడియా వాళ్ళకి తెలుసు. ఏంటి నిక్ నేమ్ ఏంటి? నాగదేవత. నిక్ నేమ్ పెట్టాను. అంటే ఈ సినిమాకి మీరు ఇంగ్లీష్ టైటిల్ పెట్టారు, లవ్ మీ ఇఫ్ యూ డేర్ అని. అలా కాకుండా తెలుగు పేరు పెట్టాల్సి వస్తే ఒక నాగదేవత పెట్టుండేవాళ్ళమేమో. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్, దర్ ఇస్ లాట్ ఆఫ్ టీమ్ ఇన్ అవర్ ఆఫీస్. పెద్ద ఆఫీస్, పెద్ద టీమ్. పొద్దునుంచి హడావిడి గొడవలు, భోజనాలు, టీలు, కాఫీలు అన్నీ అయిన తర్వాత దర్ ఇస్ దిస్ టైమ్ వేర్ 3:45 to 4:15 మధ్యాహ్నం కాదు సాయంత్రం కాదు టైంలో అందరూ సెటిల్ అయ్యి అందరికీ ఆఫీస్ బాయ్లు టీలు పెట్టి రాజుగారు వచ్చి కూర్చుని బయట మెట్ల మీద కొంతమంది, సోఫాలో కొంతమంది, కింద కొంతమంది, యూనో దట్ 3:45 to 4:15 వేర్ మెన్ అట్ వర్క్ సెటిల్ అండ్ దెన్ దట్ టాక్ సంథింగ్ ఎల్స్ అబౌట్ నాట్ సినిమా. దట్ ఈస్ లైఫ్ దట్ హ్యావ్ ఎక్స్పీరియన్స్ హియర్. సార్ ఏదో తెలియని ఒక చిన్న కంఫర్ట్ నాకు ఈ డిఆర్పి ఇచ్చింది. ఫస్ట్లో ఐ హ్యాడ్ దిస్ డౌట్, రాజుగారు అంటే కొత్త కథలు తీసుకెళ్ళి రాజుగారి దగ్గరికి వెళ్తే ఆయన కొత్త కథ రాస్తారు. ఇది నిజంగా నేను విన్నా సార్, ఇట్స్ వెరీ కాంట్రవర్షియల్. బట్ సార్ మీతో కూర్చుని నేను చేసిన సెషన్స్ ఏవైతే ఉన్నాయో ఐ వాజ్ వెరీ హ్యాపీ. అది రేపటి నుంచి మిస్ అవుతున్నాను అన్నది. మీరు భలే వస్తారు సార్, పొద్దున్నే వాకింగ్ షూస్ కూడా తీయకుండా ఎడిట్ రూమ్లోకి వస్తారు. మేము ఒక జోక్ కూడా వేసుకుని వెళ్ళాను సార్, రాజుగారు ఎడిట్కి షూస్ ఎందుకు వేసుకొస్తారంటే ఎడిట్ బాగోతే పరిగెట్టించి కొట్టడానికి. కానీ దట్ ఐ డెఫినెట్లీ మిస్ సార్. అండ్ ఫస్ట్ టైమర్ నాకు చాలా విషయాలు తెలియలేదు, బట్ అట్ ద సేమ్ టైం చాలా విషయాలు నేర్చుకున్నాను కూడా. నా తెలియనితనం అంతా భరించి నాకు సరిగమలు ఎన్ని అంటే 12 అంటాను. అంత నాలెడ్జ్ లెస్, మ్యూజిక్ మీద నాలెడ్జ్ లేని నాకు కీరవాణి సార్ మీ డెక్ దగ్గర మీరు కుర్చీలో కూర్చుంటే, నాగా సోఫాలో కూర్చుంటే, నేను కింద కూర్చుని మనం మ్యూజిక్ తప్ప అన్నీ మాట్లాడుకునే వాళ్ళం. అండ్ దెన్ సమ్వేర్ ఒక 2 గంటలు 3 గంటలు డిస్కస్ చేసిన తర్వాత ఆ 5 minutesలో ఒక బీట్ వచ్చేది, ఒక ట్యూన్ వచ్చేది. ఇట్ ఈస్ వెరీ సరియల్. మా అమ్మగారికి మీరంటే చాలా ఇష్టం సార్. కీరవాణి గారితో చేస్తున్నా అన్నప్పుడు అప్పటిదాకా అరే ఎందుకు సినిమాలు ఒక చిన్న డౌట్ ఉన్న మా మదర్ మా నాన్నతో అందంట, కీరవాణి గారు ఒప్పుకున్నారంటే మనోడు ఏదో చేస్తానట్టే ఉన్నాడు, చేయనిద్దామని. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. నా అమాయకత్వాన్ని భరించి నాకు ఇంత మంచి ట్యూన్స్ ఇచ్చి నన్ను మీరు ఎప్పుడు ఫోన్ చేసి ఆ భీమ్ ఏం చేస్తున్నావు అన్నప్పుడు నాకు ఒక ఎనర్జీ వచ్చేది. మీరు ఆ భీమ్ అని ఎందుకు పెట్టారు, భీమవరపు నుంచి భీమ్ తీసి నిజంగా భీముడు అంత ఎనర్జీ వచ్చేది నాకు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ దెన్ ఇంకొక పర్సన్ గురించి చెప్పాలి, ఆశీష్ గారు సార్. నన్ను చాలామంది 54 daysలో కొత్త అతను సినిమా తీశారు. 54 days ఇస్ ఎ వెరీ గుడ్ థింగ్ ప్రొడక్షన్ సైడ్ నుంచి. అండ్ దెన్ వైష్ణవి గారు, మ్యామ్ మీ గురించి ఏం చెప్పాలో తెలియదు నాకు. యూఆర్ ద వన్ పర్సన్ దట్ ఐ ఆల్వేస్ సా ఎస్ ప్రియా క్యారెక్టర్ రాసినప్పుడు యూఆర్ ఇన్ యూట్యూబ్. అప్పటికి చాలామంది అన్నారు యూట్యూబర్ ఎందుకు, వై టు క్యాస్ట్ సమ్మన్ లైక్ దిస్ అని. ఫార్చునేట్లీ ఈ స్టేజ్కి వచ్చేసరికి మీరు కూడా బేబీ లాంటి సినిమాతో ఎదిగి రాజుగారు లాంటి ఒక ప్రొడ్యూసర్ వైష్ణవిని పెట్టుకుందామా అన్న మాట వచ్చేదాకా మీరు ఎదిగారు. ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ వీ మెట్ ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ అవర్ లైఫ్స్ అండ్ అవర్ కెరియర్. అండ్ మీరు చేసిన క్యారెక్టర్ చాలా క్లోజ్ టు మై హార్ట్. ప్రియా అని క్యారెక్టర్ పేరు పెట్టాను. ప్రియా ఈజ్ మై సిస్టర్, మా అక్క. సో తను లేకపోతే నేను ఈరోజు ఇక్కడ నుంచి ఇలా మాట్లాడాను కాదు. సో షీ హెవ్ సపోర్టెడ్ మీ అ లాట్. అండ్ ఆ క్యారెక్టర్ పేరు నేను ఎవ్వరికి పెట్టొద్దు అనుకున్నాను, అంత స్పెషల్ క్యారెక్టర్ అయితే తప్ప. సో ఆ క్యారెక్టర్ పేరు మీకు పెట్టాను. అండ్ ప్రియా క్యారెక్టర్ ఈజ్ సంథింగ్ దట్ ఈజ్ వెరీ ఫెమినిన్. అంటే మనకి అర్జున్ అన్నవాడు వెళ్ళి ఒక దెయ్యాన్ని ప్రేమించే లాంటి ఒక సైక్ ఫెలో, ఇన్సేన్ ఫెలో. వాడిని హ్యాండిల్ చేయాలంటే వాడికన్నా ఇన్సేన్ అయి ఉండాలి. బయట ఒకటి చాలా ఇన్సేన్, చాలా పొగరుగా ఉంటారు కొంతమంది మగాళ్ళు. వాడికన్నా ఎక్కువ పొగరు వాడి పెళ్ళానికి ఉంటుంది యాక్చువల్లీ. వాడి ఇంట్లో వాడిని కంట్రోల్ చేసి వాడిని మెయింటైన్ చేస్తుంటుంది అనమాట. అలాంటి క్యారెక్టర్ వైష్ణవి గారిది. ఇద్దరు పోటాపోటీగా యాక్ట్ చేయడం చూసి ఐ వాజ్ వెరీ హ్యాపీ. చాలా సరియల్ మూమెంట్స్ అవన్నీ. మీరిద్దరు మూలకెళ్ళి కూర్చుని స్క్రిప్ట్ చదువుకునేవారు. నేను రాసిన పేపర్లు మీ చేతిలో, నేను రాసిన మాటలు మీ నోట్లో, మీరు అలా మాట్లాడుతుంటే
దట్ ఈస్ సంథింగ్ దట్ ఐమ్ గోన్ మిస్ అండ్ దట్ ఈస్ సంథింగ్ విల్ రిపీట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. అండ్ నీకు ఎవరైనా మర్చిపోయింటే క్షమించండి. అండ్ వన్ థింగ్ దట్ ఐ రియలీ వాంట్ టు సే ఇస్ మూవీ మేకింగ్ ఈజ్ అన్ ఎక్స్పీరియన్స్. సార్ ఆ ఎక్స్పీరియన్స్ నాకు ఇంత పెద్ద ప్లాట్ఫామ్ మీద ఇచ్చారు. నాగా గారు భయ్య మన జర్నీ గురించి నేను ఏం చెప్తాను, మనం పడ్డ గొడవలు ఇప్పుడు ఈరోజు పొద్దున్న కూడా గొడవ పడ్డాం మేము. సో ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ దిస్ మూవీ హ్యావ్ హ్యాపెండ్. అండ్ 25th మీరు అందరూ ఒక మ్యాజిక్ ఎక్స్పీరియన్స్ చేస్తారు. చాలా అంటే అందరూ స్టేజ్లో ఎక్కి కాన్ఫిడెంట్గా మేము మంచి సినిమా తీసామని ఎందుకు చెప్తారో అనుకునేవాడిని. వాళ్ళు మేబీ ఎడిట్స్ చూసి ఇలా ఫంక్షన్స్కి వస్తారనుకుంటా. ఈరోజు వేరే బిజినెస్ చేయడం చూశాను. మీకు వేరే బిజినెస్ ఉందో లేదో నాకు తెలియదు. ఎవ్రీ 24/7 ఒక చేంజ్ చెప్పి వెళ్ళిపోతారు. 3 days తర్వాత 4 days తర్వాత మేము పేపర్ మీద రాసుకున్న కూడా గుర్తుండదు మాకు. మీరు వచ్చి ఆ చేంజ్ ఏది అని అడుగుతారు. దట్ ఈస్ సంథింగ్ ఐవ్ లెర్న్ ఫ్రమ్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. కీరవాణి గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బేరింగ్ విత్ మీ. అండ్ దెన్ చంద్రబోస్ గారు మాకు ఇంత మంచి లిరిక్స్ ఇచ్చినందుకు. అండ్ సార్ కిరణ్ గారు మీరు ఒక లిరిక్ రాశారు. నాకు చాలా ఇందాక మీరు అన్నారు కదా అరుణ్లో జే పెట్టారు అని. దట్ జే స్టాండ్స్ ఫర్ ఎ నేమ్ దట్ ఈస్ వెరీ స్పెషల్ ఫర్ మీ. ఆ పాట మీద కీరవాణి సార్ మీరు పాట రాశారు. దిస్ ఈస్ సంథింగ్ నా లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఎక్స్పీరియన్స్. అండ్ యా వాస్ కమింగ్ దేర్ అయిపోయింది అనుకున్నారా? అండ్ సార్ హర్షిత్ గారు, హంషిత గారు, నేను ఇంత వియర్డ్ కాన్సెప్ట్ చెప్పినా యూ హ్యాడ్ దట్ గట్స్ అండ్ బ్రెయిన్స్ టు యునో ప్రాసెస్ దట్. అండ్ అరుణ్ నువ్వు చెయ్యి, నువ్వు ఫస్ట్ టైం అయినా నీకు సెట్ ఎక్స్పీరియన్స్ లేకపోయినా మేము వెనక నిలబడతామని అది ఎంత ధైర్యం ఇచ్చిందో అంత భయపెట్టింది. బట్ మన సినిమా పేరే లవ్ మీ షుడ్ డేర్ కాబట్టి ఆ డేర్ చేసి ముందుకెళ్ళామని ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ వీ హవ్ బిల్డ్ సంథింగ్ దట్ విల్ స్టే ఫర్ ఎవర్ ఇన్ అవర్ హార్ట్స్. అండ్ మా కెమెరా డిపార్ట్మెంట్ గౌతమ్ కానీ, స్నేహ కానీ, ప్రవీణ్, కపిల్ వీళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పాలి. నా ఏడీస్ మెయిన్గా, నా ఏడీస్ అని నాకు అసిస్టెంట్ నన్ను ఇష్టం లేదు. నా అసోసియేట్స్ వాళ్ళందరూ రేపొద్దున పెద్ద పెద్ద డైరెక్టర్స్ అవుతారని గట్టిగా నమ్ముతున్నాను. బలరామ్ కానీ, మల్లి కానీ, నారాయణ, హర్ష, సాయి, ఎవరైనా నా కో డైరెక్టర్ మహేష్ గారు. థ్యాంక్ యూ టీమ్. నన్ను ఇంత భరించినందుకు, నన్ను ఇంత బాగా చూసుకున్నందుకు, నా మేనేజర్స్ దినేష్, ప్రణవ్, ఎవ్రీవన్. అండ్ లాస్ట్లీ ద వన్ పర్సన్ దట్ పుష్ దిస్ ఫార్వర్డ్, నేను చేయగలను లేదా నమ్మకం నాకు లేనప్పుడు అరుణ్ యూ కెన్ డూ దిస్ మ్యాన్ అన్న పర్సన్ పీసీ గారు. పీసీ శ్రీరామ్ కెమెరా త్రూ స్టోరీ చూడటమే అదృష్టం అనుకుంటే ఆయన ఒకరోజు నువ్వు చెప్పిన కథ నన్ను చాలా ఇన్స్పైర్ చేసింది. మళ్ళీ నేను 25 years బ్యాక్ వెళ్ళి నేను ఒక కుర్రాడిలా మారి కథ నాకు లెన్స్లో చూడాలనిపించింది. హీ నెవర్ పుట్ కెమెరా ఆన్ ఎ ట్రాలీ. ఎప్పుడు కెమెరా వెనకాల నేనే ఉండాలి, ఎవ్రీ షాట్ ఈ సినిమా నేను చూడాలి అని చెప్పి ఈరోజు పొద్దున్న ఇప్పుడు కూడా నాకు కాల్ చేశారు. అరుణ్ యూ డిడ్ ఇట్ మ్యాన్, ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ అన్నారు. దిస్ ఇస్ వెరీ సరియల్ మూమెంట్ ఫర్ మీ. పీసీ శ్రీరామ్ లాంటి ఒక కెమెరా మ్యాన్. అండ్ ఐమ్ వెరీ హ్యాపీ దట్ దిస్ మూవీ టర్న్ అవుట్ వెరీ గుడ్. నీకు ఎవరైనా మర్చిపోయింటే క్షమించండి. మా ప్రొడక్షన్ డిజైనర్ అవినాష్ కొల్లా కానీ, మా కాస్ట్యూమ్ డిజైనర్ శ్రీముఖి కానీ, మా ఎడిటర్ సంతోష్ గారు కానీ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ దిస్ హ్యాపీన్ ఫర్ మీ. అండ్ లెట్స్ సీ 25th మనం అనుకున్న హ్యాపీనెస్కి మించి ఇంకా హ్యాపీనెస్ వస్తుందని నేను బిలీవ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ వాచ్ 25th May. ఇప్పుడు అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. అర్జున్ గా ఒక ఇంప్రెసివ్ అండ్ ఇంటెన్స్ పర్ఫార్మెన్స్ ని మనకు అందిస్తున్నటువంటి ఆశిష్ ని ఇప్పుడు సాధారణంగా వేదిక పైకి ఆహ్వానం పలికేస్తున్నాము. హీరో ఆశిష్ గారు టు ప్లీజ్ జాయిన్ ది స్టేజ్. రౌడీ బాయ్ గా ఆల్రెడీ ఎంతో మందిని అలరించి ఈసారి డెడికేట్ చేస్తాను. మా అంటే మనీ. ఓ పర్ఫెక్ట్ సార్. ఆశిష్కి స్వరం డెడికేట్ చేయను కానీ సాహిత్యాన్ని డెడికేట్ చేస్తాను. ఓకే. ఎందుకంటే నేను సాని సాలాగా, షాని షాలాగా, షాని షాలాగా పలికే తెలుగు వాళ్ళంటే నాకు కొంచెం ఎక్కువగా ఇష్టం. బట్ నేను ఇక తెలుగు రాని వాడిలాగా బిహేవ్ చేయదలుచుకున్నా. ఆశిష్ ఈ సినిమా చక్కటి విజయం సాధించాలని ఆశిస్తున్నాను. వర్డ్ ప్లే అంటే కీరవాణి గారి తర్వాతే వైష్ణవి సార్. వైష్ణవి నాగదేవత. వైష్ణవి ఇది ఏంటి లవ్ మీ ఇఫ్ యూ డేర్ తో చాలా చక్కగా నీ నటన పటిమ చూపించావు. సో కిల్ మీ ఇఫ్ యూ లవ్లో ఇంకా నీ విశ్వరూపం చూపిస్తావని, దానికి నేనే మ్యూజిక్ చేయాలని నేను కోరుకుంటున్నాను. ఇదేదో కొత్త న్యూస్ లాగా ఇంట్రెస్టింగ్గా ఉంది ఇది. ఓకే, మేము వెయిట్ చేస్తూ ఉంటాం సార్ ఆ కబుర్ కోసం. ఎనీవే సో సార్, ఎందుకంటే నువ్వు అందులో ఇంకొక పాట పాడుతున్నావు కాబట్టి.
ఓ ఎస్. సో కీరవాణి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సరిగమలు అన్నారు కాబట్టి సరిగమ పదనిసలు తెలియని సంగీత దర్శకుడు ఉంటాడేమో కానీ నాన్ లీనియర్ నేరేషన్ అంటే తెలియనటువంటి డైరెక్టర్ ఉండడు. అటువంటిది అరుణ్ భీమవరపు ఈ సినిమాలో నాన్ లీనియర్ నెరేషన్కి ఒక కొత్త నిర్వచనం చాలా డీప్గా వెళ్ళిపోయాడు. సో ఈ సినిమాని ముఖ్యంగా మా చిన్నాన్న గారు విజేంద్ర ప్రసాద్ గారు, మా మిత్రులు డైరెక్టర్ సురేందర్ రెడ్డి గారు, వాళ్ళిద్దరూ చూసి వాళ్ళు నాకు ఫోన్ చేసి వాళ్ళ మనోభావాలు నాకు చెప్తారని నేను ఆశిస్తున్నాను. నేను చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. ఎందుకంటే ఒక కొత్త ప్రయోగానికి తెరతీశాడు ఇందులో అరుణ్. నువ్వు నాగా కుర్చీలో కూర్చుంటే నేను అక్కడ నా కుర్చీలో నేను కూర్చుంటే నువ్వు కింద కూర్చోవడం అర్థం ఏంటంటే అదేదో నువ్వు చాలా భక్తి వినయం ఎక్కువని కాదు. ఎప్పుడైతే మీకు నచ్చినట్టు మేము చేయట్లేదు కాళ్ళు పట్టుకుని లాగేయడానికి వీలుగా కూర్చున్నాం తెలుసు నాకు. బట్ ఎనీవే ఆల్ ద బెస్ట్ అరుణ్. నాగా, అరుణ్ మీతో జర్నీ సినిమా పక్కన పెడితే ఆ జర్నీ అనేది చాలా ఎంజాయ్ చేసిన జర్నీ అది. ఇందాక అరుణ్ లాంగ్ స్పీచ్లో పసలపూడి గారు, వంశీ గారు కథలు గుర్తొచ్చినాయి. ఆ ఎక్స్పీరియన్స్ అవన్నీ మిస్ అవుతున్నామని చెప్తే నేను కూడా అవన్నీ మిస్ అవుతున్నాను. బట్ మన డిస్కషన్లో మెయిన్ పార్ట్ ఏంటంటే రాజుగారు సరే రాజుగారు లేకుండా ఉంటాను బెటర్. ఇక్కడ వీళ్ళు అది బాగోలేదండి, ఇలా చేయండి, ఇది బాగోలేదు, అలా చేయండి అనే ఆ డిస్కషన్స్లో ఏమయ్యా నువ్వేమో అర్జునుడేమో బాణాలతో నన్ను కొడుతున్నాడు, ఏంటి అరుణ్ భీమవరపు, భీముడేమో గదతో బాధేస్తున్నాడు, ఎవరి డెసిషన్ ఇక్కడ ఫైనల్ అంటే వీళ్ళు అన్నారు మేము ఇద్దరం కాదండి, అది వచ్చారు డి రాజు గారు అంటే ధర్మరాజు గారు ఉన్నారండి. సో అర్జునుడు, భీముడు, ధర్మరాజు గారు వీళ్ళందరూ మధ్య నేను ప్రయాణం చేసి రాజుగారు ఆయన ఎన్నో సూపర్ హిట్ సినిమాలు తీశారు. వాడి ఎక్స్పీరియన్స్ మాకు ఇందులో బాగా ఉపయోగపడింది. కొన్ని కన్ఫ్యూజన్స్, చిన్న క్లారిటీస్ కావాల్సి వచ్చినప్పుడు లాస్ట్ మినిట్లో 11th అవర్లో వాటిని సరి చేయడంలో ఆయన ప్రొడ్యూసర్గా కాదు డైరెక్టర్గా కూడా ఆయన పాత్ర వహించి ఆయన కర్త కర్మ క్రియగా ఈ సినిమాకి వ్యవహరించారు. ఆల్ ద బెస్ట్ రాజు గారు. మనందరికీ కూడా ఈ సినిమా పేరు తీసుకురావాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. బ్లెస్డ్ టు హ్యావ్ యూ హియర్. అందరికీ నమస్కారం. ముందుగా ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ. ఇంకా ప్రతి సినిమాకి పాజిటివ్గా అప్ ఫ్రంట్ అయ్యి వచ్చి బ్లెస్ చేస్తున్న అరవింద్ గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్. లవ్ మీ ఇఫ్ యూ డేర్ సినిమా గురించి చెప్పాలంటే ఫస్ట్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ అండ్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడాలి. నేను ఇప్పటివరకు వినడమే కానీ చూడడం ఇదే ఫస్ట్ టైం. యాక్టర్స్ కన్నా అందరికంటే ఎక్కువ కష్టపడేది డైరెక్షన్ డిపార్ట్మెంట్, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్. మొన్న మేము డబ్బింగ్ చేస్తున్నాము, అక్కడ మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరి ఫేసెస్ ఇట్లా ఫుల్ డల్ అయిపోయినాయి. అయినా కానీ వాళ్ళు నిద్ర లేదంట. ఆ రోజు పొద్దున 6 o'clock ఏమో పడుకున్నారంట, 6:30కి లేచినారంట. అవన్నీ పక్కన పెట్టేసి అంతే ఎనర్జీతోని, అంతే ఇంట్రెస్ట్ అండ్ లవ్ టువర్డ్స్ ప్రాజెక్ట్తోని పనిచేసినారు. షూట్స్లో మనకన్నా ముందు వాళ్ళే ఉంటారు, షూట్స్ అయిపోయిన తర్వాత వాళ్ళే, మళ్ళీ షూట్ అయిపోయిన తర్వాత కూడా నెక్స్ట్ డే ఏముంది ఏం కదా అని చెప్పేసి ప్లాన్ చేసుకుంటూ వస్తారు. అండ్ రేపటి దినం ఈ సినిమా మంచిగా సక్సెస్ అయ్యి మంచిగా బయటికి వస్తే మా అందరితో పాటు మీ అందరికీ కూడా సక్సెస్ రావాలని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను నేను. అండ్ నాకు నా లైఫ్లో ఎప్పుడైనా అలసిపోయిన ఫీలింగ్ వస్తే నేను మా టీమ్నే గుర్తు తెచ్చుకుంటాను. ఎందుకంటే నాకు చాలా మోటివేషన్ ఇచ్చింది. బలరామ్ గారు, నాగా గారు, మల్లి గారు, భరత్, అందరూ, అకుల్ గారు, అందరూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ ఇన్స్పిరేషన్ అండ్ మోటివేషన్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. ఇంకా అరుణ్ గారి గురించి మాట్లాడాలి. ఫస్ట్ ఆయన పర్సనాలిటీ గురించి చెప్పాలి నేను మీకు. మన లైఫ్లో మనకి జనరల్గా కొన్నిసార్లు మన హార్ట్ చాలా హెవీ ఉంటుంది. కొన్నిసార్లు మనం బాధపడుతుంటాం, కానీ అది దేనికోసం బాధపడుతున్నామో అర్థం కాదు. ఆ టైంలో అరుణ్ గారి దగ్గరికి వెళ్ళి ఇట్లా అండి అని చెప్తే
ఆయన మనం ఎందుకు బాధపడుతున్నాం ఆ బాధకి రీజన్ ఏంటో కూడా క్లారిటీ ఇస్తారు. చాలా మైండ్ఫుల్ పర్సన్. అండ్ నేను చాలా నేర్చుకున్నాను అరుణ్ గారు మీ దగ్గర నుంచి. మేబీ నా లైఫ్లో నేను ఎక్కడైనా లో అనే సిచ్యువేషన్లో వస్తే మీరు చెప్పిన లెసన్స్ ఆర్ మీరు ఫేస్ చేస్తున్న లెసన్స్ అని నేను నాకు మోటివేషన్గా ఇన్స్పిరేషన్గా తీసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీకున్న నాలెడ్జ్ని, మీకున్న డిఫరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూని ఈ సినిమాలో డైలాగ్స్ రూపంలో మా అందరి ముందు పెట్టినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ రాజు గారు, శిరీష్ గారు, హన్షిత గారు, హర్షిత్ గారు, ఇది చాలా డిఫరెంట్ సినిమా. ఈ డిఫరెంట్ సినిమాని కాన్ఫిడెంట్గా నమ్మి పుష్ చేసి ఇంత సక్సెస్ఫుల్గా షూటింగ్ అంతా కంప్లీట్ చేసి ఇక్కడ వరకు తీసుకొచ్చినందుకు, పాజిటివ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇంకా కీరవాణి సార్, మీరు మా సినిమాకి సోల్ లాంటి వారు. ఈ సినిమా అంతా తీయడం ఒక అయితే మీ మ్యూజిక్ మా సినిమాకి యాడ్ అవ్వడం ఒక ఎత్తు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. బోస్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఆశీష్, ఇట్ వాజ్ వెరీ ఫన్ టు వర్క్ విత్ యూ. నేను ఫస్ట్ సినిమాలో కొంచెం భయపడుతూ ఉండేదాన్ని, బట్ ఈ సినిమాకి వచ్చేసరికి నాకు భయం కన్నా ఎక్కువ ఒక మంచి కాంపిటీషన్ ఆర్ మంచి అంటే ఒక లెర్నింగ్ స్టెప్ లాగా అనిపించేది. సెట్లో మేము పర్ఫామ్ చేసేటప్పుడు కూడా మేమిద్దరం రిహార్సల్స్ చేసుకొని మంచి అండర్స్టాండింగ్కి, డైలాగ్స్కి అన్నీ ప్రాపర్గా సెట్ చేసుకొని చేసేవాళ్ళం. యు ఆర్ అ వెరీ గుడ్ యాక్టర్. ఇట్ వాస్ ఫన్ టు వర్క్ విత్ యూ. అండ్ ఎస్, ఇంకోటి నేను ఇన్స్టాగ్రామ్లో చాలా పేజెస్ చూస్తున్నాను, వైష్ణవి ఫ్యాన్ పేజెస్ అది ఇది అని. ఐ డోంట్ థింక్, అంటే ఏమో నేను ఇది ఇంత డిజర్వ్ చేస్తానో చేయనో అదంతా తెలీదు, బట్ వాళ్ళందరికీ కూడా నేను థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నా. నా అప్డేట్స్ గురించి సెర్చ్ చేసి, నా పిక్చర్స్ అన్నీ ఎడిట్ చేసి, అవన్నీ ప్రాపర్గా వాళ్ళు నాకు ఒక పిఆర్ లాగా నాకంటే ముందే నా అప్డేట్స్ అన్నీ ఇస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ఆఫ్ దెమ్ ఆల్సో. ఇంకా అండ్ ఎస్, ఎవరైనా మర్చిపోతుంటే క్షమించండి. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ కూడా. థ్యాంక్ యూ సో మచ్ వైష్ణవి. ఇవాళ ఓన్లీ థ్యాంక్ యూసేనా, స్టోరీ ఏం లేదా? స్టోరీ లేదు. థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ ఎవ్రీబడి, మా లవ్ మీ ఇఫ్ యూ డేర్ ట్రైలర్ అండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చిన మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ అరవింద్ గారికి థ్యాంక్ యూ సో మచ్. మీ టైం తీసుకొని మా ప్రీ రిలీజ్ ఈవెంట్ని కొంచెం లైట్ ఇవ్వడానికి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈరోజు మేము ఎక్కువేం మాట్లాడము, మా మాటల కంటే ఎక్కువ 25th రోజు థియేటర్లో మా సినిమా మాట్లాడుతుంది. వీఆర్ ప్రిటీ కాన్ఫిడెంట్ అబౌట్ ద ఫిలిం, ఎందుకంటే ఒక డిఫరెంట్ సినిమా తీసాం, ఒక మంచి సినిమా తీసాం అండ్ ఒక జెన్యూన్ సినిమా తీసాం. థ్యాంక్ యూ కీరవాణి సార్, మాకు సెకండ్ మూవీకి మీరు రావడం అంటే ఒక గ్రేట్, అంటే మేము మమ్మల్ని ఒక సినిమాలో చూసుకుంటా దాని బ్యాక్గ్రౌండ్ మీరు ఇస్తున్నారంటే ఇట్స్ అ బ్లెస్సింగ్ ఫర్ అస్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ పీసీ శ్రీరామ్ సార్కి థ్యాంక్ యూ సో మచ్, ఇక్కడ రాలేకపోయారు. క్రేజీ విజువల్స్ ఇచ్చారు సార్ మీరు. అండ్ నేను, అరుణ్, నాగా, ఐ థింక్ వీ హ్యాడ్ ఎ లాంగ్ జర్నీ. ప్లీజ్ బ్రో, నేను ఈరోజు ఓన్లీ మన ముగ్గురు గురించే మాట్లాడితే ఎవరి గురించి మాట్లాడను, ఎందుకంటే నన్ను నమ్మి, అంటే వీళ్ళు కొత్త వాళ్ళు, వీళ్ళు ఎవరైనా ఒక కొత్త డైరెక్టరో లేకపోతే ఒక కొత్త ప్రొడ్యూసర్ అవుదాం అనుకున్నప్పుడు మన మార్కెట్ ఎలా ఉంటుంది, మనం ఒక మంచి ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ హీరోతో వెళ్దాం కదా అనే థాట్స్ ఉంటాయి. కానీ అరుణ్, నాగా అవన్నీ పక్కన పెట్టి నన్ను చూసినప్పుడు, నాతో మాట్లాడినప్పుడు నాలో ఏం నచ్చిందో వాళ్ళకి తెలీదు. సో మనం ముగ్గురం బ్రో ఒక క్రేజీ మూవీ చూసాం. నాకేమనిపిస్తుంది అంటే ఒక 20 years తర్వాత మనం అల్లు అర్జున్, సుకుమార్ అని దిల్ రాజు ఎలా అయ్యారో, నేను, అరుణ్ అండ్ నాగా మన కష్టం, ఐ థింక్ వన్ డే వాళ్ళ ఫ్రెండ్షిప్ మెమరీస్ ఎలా చెరిష్ చేసుకున్నారో మనం కూడా వన్ డే ఐ థింక్ వీ షుడ్ వర్క్ హార్డ్ టు బీ దేర్. ఈ సినిమా చూసినప్పుడు నాకు ఆ ఫీలింగ్ వచ్చింది. ఐ థింక్ కొడుతున్నాం బ్రో ఈ సినిమా మనం, అంటే ఒక డిఫరెంట్గా కొడుతున్నాం ఫర్ షూర్. ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది మీకు సినిమాలో. మీరందరూ సినిమా నుంచి బయటకు వచ్చినప్పుడు అలా నోరు తెరిచి అరే ఏడిపించారు, భయపెట్టారు, థ్రిల్ అయ్యాము, అసలు ఇలాంటి సినిమా ఎప్పుడు ఏదైనా వచ్చిందా అని ఆలోచించి పక్కా మీరు ఎంజాయ్ చేస్తారు ఈ సినిమాని. ప్లీజ్ వాచ్ లవ్ మీ ఇఫ్ యూ డేర్ ఆన్ May 25th. అండ్
24th సెమీఫైనల్స్ చూడండి, 25th మా సినిమా చూడండి, 26th ఫైనల్స్ చూడండి, మళ్ళీ 31st దాకా మా సినిమా చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ సో మచ్. పర్ఫెక్ట్ స్కెడ్యూల్ ఫిక్స్